హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభు ఒకసారి ఇలా అన్నారు. వక్రేశ్వర్ నా రెక్కలలో ఒకడు, నాకు ఇంకొక వక్రేశ్వర్ ఉంటే నేను ఆకాశంలో ఎగిరేవాడిని అని. ఎవరు ఈ వక్రేశ్వర పండిత్? 72 గంటల పాటు ఆపకుండా నృత్యం చేసిన మహాభక్తుడు ఎవరు? ఈరోజు మనం గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోని గొప్ప కీర్తనాచార్యుడు శ్రీ వక్రేశ్వర పండిత్ గారి పూర్తి జీవిత చరిత్ర తెలుసుకుందాం. శ్రీ వక్రేశ్వర పండిత్ వారు పశ్చిమ బెంగాల్లోని త్రివేణి సమీపంలోని గుప్తిపారా గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండే వారికి కృష్ణనామం పట్ల అపారమైన ప్రేమ ఉండేది. వారు అసాధారణ ప్రతిభ కలిగిన వారు, గొప్ప నర్తకుడు మరియు కీర్తన గాయకుడు. వారి గొంతులోని మాధుర్యం, నృత్యంలోని భావన విన్న ప్రతి ఒక్కరూ కృష్ణ ప్రేమలో మునిగిపోయేవారు అని చెప్పుకుంటారు. వారు నిరంతరంగా 72 గంటల పాటు భగవన్నామ సంకీర్తన చేస్తూ నృత్యం చేయగలిగేవారట. ఆహారం, నిద్ర, విశ్రాంతి అన్నీ మర్చిపోయి కేవలం హరినామంలో మునిగిపోయేవారు. గోస్వాములు ఏమి చెప్తారంటే, ధ్యానచంద్ర గోస్వామి రచించిన ధ్యానచంద్ర పద్ధతి ప్రకారం గోలోకంలో గోపి అయిన తుంగవిద్య కలియుగంలో శ్రీ వక్రేశ్వర పండితునిగా అవతరించారు. అందుకే వారి నృత్యంలో, కీర్తనలో అంత దివ్యమైన భావం ఉండేది. వారు పాడితే రాళ్ళు కూడా కరిగిపోయేవట. వారు నృత్యం చేస్తే స్వయంగా భగవంతుడే ఆనందించేవారట. శ్రీ చైతన్య మహాప్రభు నవద్వీపంలోకి సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు వక్రేశ్వర పండిత్ వారు మహాప్రభువుకు కుడిభుజంగా ఉన్నారు. సంకీర్తనలో వారు ప్రముఖ గాయకుడు మరియు నర్తకుడు. మహాప్రభువు సన్యాసం స్వీకరించిన తర్వాత కూడా వక్రేశ్వర పండిత్‌కు వారు ఆయనతో పాటు జగన్నాథపురికి వెళ్లారు. అక్కడ గంభీరలో మహాప్రభుకు సేవ చేస్తూ, రోజూ సంకీర్తన చేస్తూ, రామకేలి యాత్ర సమయంలో కూడా వారు మహాప్రభుతో కలిసి ఉన్నారు. ఎక్కడ మహాప్రభు ఉంటే అక్కడ వక్రేశ్వర పండిత్ తప్పకుండా ఉండేవారట. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన లీల విందాం. ఒకసారి వక్రేశ్వర పండిత్ వారు 6 గంటల పాటు పరవశంలో నృత్యం చేస్తున్నారు. వారు నృత్యం చూడటానికి వేల మంది జనం గుమిగూడారు. ఆ సమయంలో దేవానంద పండితు అనే భక్తుడు అక్కడికి వచ్చారు. దేవానంద పండితుడు చూశాడు. జనం ఇష్టవచ్చినట్లు గుమిగూడారు. వెంటనే అతను జనాలను క్రమబద్ధంగా నిలబెట్టి వక్రేశ్వర గారి నృత్యానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూశారు. 6 గంటలు నృత్యం చేసి చేసి ఆప్ 6 గంటల తర్వాత నృత్యం ఆపిన తర్వాత వక్రేశ్వర పండిత్ దేవానందం యొక్క సేవను చూసి చాలా సంతోషించారు. అతన్ని ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు. "కృష్ణ భక్తి కలుగుగాక" అని. ఈ ఒక్క మాటతో దేవానంద పండితు జీవితమే మారిపోయింది. ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువు కూడా దేవానందుపై ప్రత్యేక కృపను చూపించారు. శ్రీ వక్రేశ్వర పండితు గారి శిష్య పరంపర చాలా గొప్పది. శ్రీ వక్రేశ్వర పండితు, శ్రీ గోపాల గోస్వామి, శ్రీ ధ్యానచంద్ర గోస్వామి, వారి ఆరాధ్య దైవం శ్రీ శ్రీ రాధాకాంతులు పూరి జగన్నాథ ఆలయం దగ్గర కాశీ మిశ్ర గారి ఇంట అంటే గంభీరలో వీరిని ఆరాధించేవారు. ఈ విగ్రహాలు నేటికీ పూజలు అందుకుంటున్నాయి. వారి తిరోభావ తిథి ఆషాఢ శుక్ల షష్ఠి. శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 10.17లో మహాప్రభువు స్వయంగా చెప్పారు. వక్రేశ్వర్ నా రెక్కలలో ఒకడు. నాకు ఇంకొక వక్రేశ్వర్ ఉంటే నేను ఆకాశంలో ఎగిరేవాడిని అని. శ్రీ వక్రేశ్వర పండిత్ గారి జీవితం మనకు ఒకటే నేర్పుతుంది. భక్తి, సంకీర్తన మరియు గురువుపై అపార ప్రేమ. వారిలా మనం కూడా 72 గంటలు కాకపోయినా రోజుకు కొంత సమయం హరినామం చేయగలిగితే చాలు. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे रामा राम राम हरे 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 कृष्णा।